వివాదాస్పద 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎనెక్స్ లో బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంటుకి జేపీసీ నివేదికను సమర్పించడానికి మరికొంత సమయం తీసుకోవాలని తెలిపింది. 30 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ రాని ప్రజాప్రతినిధులు ఆటోమేటిక్ గా పదవులు కోల్పోయేలాగా బిల్లు తీసుకొచ్చింది కేంద్రం. ఇదే అంశంపై పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లైన్ లో. రాజు, నళని, రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే గతంలో ఏ విధంగానైతే ప్రవేశపెట్టినటువంటి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, అంటే ఎవరైతే ప్రధానమంత్రి కావచ్చు, దాంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు అంటే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే ఏదైనా అవినీతిలో కూరుకుపోయి 30 రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళు బెయిల్ రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అది ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు. అంటే దీన్ని కేంద్రం ఎందుకు సీరియస్ గా తీసుకుందంటే, గతంలో ఏ విధంగానైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పాటు మరికొంతమంది ముఖ్యమంత్రులుగా ఉండి ఏకంగా జైళ్ల నుంచి పరిపాలన సాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాటి నేపథ్యంలో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్రం భావించింది. అందుకోసమే ఈ బిల్లును తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఆమోదించే పరిస్థితి లేకపోవడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏ విధంగానైతే బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో ఈ రోజు ఈ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సమావేశంలో ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఈ ఒకవైపు అంటే ప్రజాప్రతినిధులుగా ఉండడమే కాకుండా కీలకమైనటువంటి పదవుల్లో ఉండి వాళ్ళు ఒకవైపు వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతి నేపథ్యంలో జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళను కొనసాగించొద్దని చెప్పి బీజేపీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో ఉన్నటువంటి కొంతమంది అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు దానికి మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో కొంత ఈ వివాదాస్పదంగా మారినటువంటి 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని చెప్పి ప్రత్యేకంగా ఏ విధంగానైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి బిల్స్ విషయంలో అంటే రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ బిల్లులు రాబోతున్నాయి, ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ. వివాదాస్పద 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎనెక్స్ లో బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. పార్లమెంటుకి జేపీసీ నివేదికను సమర్పించడానికి మరికొంత సమయం తీసుకోవాలని తెలిపింది. అలాగే 30 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ రాని ప్రజాప్రతినిధులు ఆటోమేటిక్ గా పదవులు కోల్పోయేలాగా బిల్లు తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఆటోమేటిక్ గా పదవులను కోల్పోయే అవకాశం ఉంది. And then thereafter the first meeting of the JPC had taken place on 4th of December 2025. Thereafter, as I said earlier, there have been 12 meetings including the meeting that was held today, and we met about 43 organizations. That includes discussion with 2 honorable chief ministers of Maharashtra and the NCT of Delhi. We also went on tour to 3 states. Of course, the Secretariat of Delhi, the state of Maharashtra and the state of Orissa. About 11 state governments had been brought on board. Then we also discussed with about 30 organizations and the legal experts. We discussed threadbare about all the provisions of the bill. We also wrote to about 21 states and union territories who had not come here in person, and we sought their suggestions. At the same time, we reached out to all the political parties, about 27 of them. Some of them had not come to the committee, decided not to come to the committee. They had declined not to be part of the committee. एक तो डिलिमिटेशन का बिल आया ही नहीं है, तो मैं जो बिल देखा ही नहीं उस पर कैसे बोल सकूं।
और वन नेशन वन इलेक्शन का जेपीसी चल रही है, उसका भी बिल फाइनल नहीं है, तो जो चीज फाइनल ही नहीं है उस पर मैं कैसे टिप्पणी कर सकती हूँ।